హలో టీఎఫ్ఐ ఫ్యాన్స్. కమర్షియల్ సినిమాని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి. ఎందుకంటే ఆ హీరోస్‌కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఆ ప్రొడ్యూసర్స్‌కి ప్రమోషన్‌కి బడ్జెట్ ఉంటది. కానీ మనం ఎంకరేజ్ చేయాల్సింది ఆర్టిస్టిక్ మూవీస్‌ని. ఎందుకంటే వాటికి అంత బడ్జెట్ లేకపోవచ్చు. ప్లస్ అలాంటి మూవీస్ ఇంకా ముందుకు రావడానికి కమర్షియల్ సినిమా ఎప్పుడు వస్తూనే ఉంటది. సినిమా ఉన్నంత కాలం కమర్షియల్ సినిమా వస్తది. ఎందుకంటే దోస్ ఆర్ ద మూవీస్ విచ్ ఆర్ మేకింగ్ లాట్స్ ఆఫ్ మనీ. కానీ ఇట్లాంటి ఆర్టిస్టిక్ మూవీస్ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే 'రావ్ బహదూర్' గురించండి. ఒక్కసారి మీరు ఆ ట్రైలర్ చూడండి. ప్రతి ఫ్రేమ్ పెట్టడం ఎంత కష్టమో ఊహించుకొని చూడండి. అదెప్పుడో 1970సో, 1950సో బ్యాక్‌డ్రాప్ మూవీ అయ్యుంటది. ఎక్కడ డౌట్ లేకుండా మేకప్ గానీ, ఆ ఆర్ట్ వర్క్ గానీ, ఆహ్, ఆ ఫ్రేమ్ పెట్టే విధానం గానీ, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ చేశారండి. అది చూస్తేనే మనకు తెలుస్తది. అలాంటి సినిమా తీయడము రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీయడం కన్నా కష్టమని. సో, 'రావ్ బహదూర్' ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చిందండి. అందులో ప్రతి ఎలిమెంట్ మ్యూజిక్ ఇందాక చెప్పినట్టు ఆర్ట్ ఐ మీన్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన వర్క్, మ్యూజిక్, దాని సెట్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నిటికన్నా ముఖ్యంగా సత్యదేవ్ గారి యాక్టింగ్ ఇవన్నీ సినిమాలో ట్రైలర్‌లో చాలా బాగా అనిపించాయి. సో, ఒక్కసారి 'రావ్ బహదూర్' ట్రైలర్ చూడండి. మీకు నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యి 2 డేస్ అయిందండి. 2, 3 డేస్ అయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. కానీ ఇప్పటి వరకు ఒక్క రివ్యూవర్ కూడా దాని గురించి రివ్యూ ఇవ్వలేదు. కమర్షియల్ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే రేపు రిలీజ్ అవుతది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది దాని గురించి రివ్యూస్ ఇస్తారు. మన ఛానల్‌లో చిన్న సినిమాని సపోర్ట్ చేయడం అనేది మన మెయిన్ మోటివ్ అండి. సో, నేను 'రావ్ బహదూర్' సినిమాకి ఖచ్చితంగా 5 టికెట్స్ స్పాన్సర్ చేస్తాను నా తరపు నుంచి. ఎందుకంటే నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. మీకు కూడా నచ్చుద్దని నేను నమ్ముతున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ మహా. ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ. థాంక్ యూ.